హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మనీ ట్రాన్స్ఫర్ అంటే మనకు వచ్చిన కమిషన్ని ఏ విధంగా మన బ్యాంక్కి మూవ్ చేసుకోవాలనేసి వీడియో ఫుల్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లోనే కాదు, మీరు ఏ మల్టీ రీఛార్జ్ వాడుతున్నా సరే సేమ్ ప్రాసెసే ఉంటుంది. ఒకవేళ ఈ అప్లికేషన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే మీకు ఐడి కావాలంటే వాట్సాప్ చేయండి. డిస్ట్రిబ్యూటర్ ఐడి, రీటైలర్ ఐడి ఫ్రీగానే ఉంటుంది. ఓకేనా? ఐడి కావాలంటే వాట్సాప్ చేయండి. మీరంతకు మీరే ప్లే స్టోర్ వెళ్ళేసి ఏ అప్లికేషన్ ఎదికి తర్వాత డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యేసి ఆ తర్వాత ఎటువంటి ఉపయోగం లేకుండా మాకు కాల్ చేసి, సార్ నాకు ఏమి కాలేదు, మళ్ళీ నాకు ప్రాబ్లం వచ్చింది, మీరు సాల్వ్ చేయండి అంటే నేనేం చేయలేను. ఓకేనా? ప్లీజ్, మన దగ్గర కూడా ఐడి ఫ్రీగానే ఉంది. వాట్సాప్ చేయండి, ఐడి ఫ్రీగానే క్రియేట్ చేస్తున్నాను. మీరు రీఛార్జ్ చేసే ప్రతి రీఛార్జ్కి కమిషన్ వస్తుంది కదా, ఆల్ మొబైల్ అండ్ డిటిహెచ్ రీఛార్జ్లకి. మీరు వచ్చిన కమిషన్ కూడా మీ బ్యాంక్ మూవ్ చేసుకోవచ్చు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, ఈ అప్లికేషన్లో లేదా అలాంటి ఆప్షన్ లేదా అనేసి తీసుకొచ్చారు. ఇంకా చాలామందికి అప్డేట్ రాలేదు, చాలామందికే కాదు ఇంకా ఎవరికి అప్డేట్ రాలేదు. మనకు డెమో వచ్చింది. ఓకేనా? అందుకనేసి వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఏఈపిఎస్ కూడా వర్క్ అవుతుంది, అదేవిధంగా ఐఎంపిఎస్ కూడా వర్క్ అవుతుంది, అంటే మనీ ట్రాన్స్ఫర్ కూడా వర్క్ అవుతుంది. మన బ్యాలెన్స్ని, మనకు వచ్చిన కమిషన్ని, మనం యాడ్ చేసిన అమౌంట్ను ఇన్స్టెంట్లీ మన బ్యాంక్కి మూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన కమిషన్ని మనం బ్యాంకుకి మూవ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సులువుగా, సునాయాసంగా. ఈ టోటల్ అమౌంట్ మొత్తం మనకు వచ్చిన కమిషన్ కానీ ఒకవేళ మనం 5,000 10,000 యాడ్ చేసుకున్నట్టయితే మనకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మన బ్యాంక్కి ఇన్స్టెంట్లీ మూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. వీడియో స్కిప్ చేయదండి. అదేవిధంగా ఇది ఏ కంపెనీ అని కూడా నేను చెప్తాను. ఆల్రెడీ తెలుసు చాలామందికి, కొంతమంది తెలియని వాళ్ళకి ముందుగానే కంపెనీ పేరు చెప్తే వెంటనే ప్లే స్టోర్ వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకునేసి ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం నేను కంపెనీ పేరు చెప్పడం లేదు, లాస్ట్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఐడి కావాలంటే డిస్ట్రిబ్యూటర్ ఐడి, రీటైలర్ ఐడి ఫ్రీగానే ఇస్తున్నాను. రీటైలర్కి 3% కమిషన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్కి 3.5 కమిషన్ ఉంటుంది. 2 ఐడీలు ఫ్రీగా ఉంది. అంతేకాకుండా సూపర్ డిస్ట్రిబ్యూటర్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారంటే ఫస్ట్గా మనం ఐఎంపిఎస్ మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలి, మన కమిషన్ని ఏ విధంగా బ్యాంక్కి మూవ్ చేసుకోవాలనేసి గురించి ఈరోజు టాపిక్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఐఎంపిఎస్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఒకవేళ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ కమిషన్ని నేను నా బ్యాంక్కి మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నా యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క మొబైల్ నెంబరు లేకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే వ్యాలిడ్ డేటా అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్, వ్యాలిడ్ డేటా క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఇక్కడ అవపడుతుంది. ఉదాహరణకి మీ కస్టమర్ది అయినా సరే, అది మీది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్, మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఇక్కడ అవపడుతుంది. చూడండి, ఇక్కడ యాడ్ ఫెనిపిచర్ ఉంది. అదేవిధంగా ఫెనిపిచర్ యాడ్ చేసింది ఇక్కడ చూపిస్తుంది. మనీ ట్రాన్స్ఫర్ హిస్టరీ ఇక్కడ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అకౌంట్ నేమ్, మీ బ్యాంకులో ఏ విధమైన నేమ్ ఉందో మీ కస్టమర్ని అడగండి, లేకుంటే మీ బ్యాంక్ అయితే మీరే ఇవ్వండి, మీకు ఏ విధమైన నేమ్ మీరు బ్యాంకులో ఇచ్చిండారనేసి. నా నేమ్ ఎంటర్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, నేను ఎంటర్ చేసి నేను మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే నా నేమ్ ఇచ్చాను, అదేవిధంగా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చినాను. ఇక్కడ చూసారంటే సెలెక్ట్ బ్యాంక్ ఉంటుంది కదా, ఇక్కడ సర్చ్ బార్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చాలా బ్యాంక్స్ షో అవుతుంది. ఫ్రెండ్స్, అన్నీ మనకి ఫిజికల్ బ్యాంక్ ఉంటుంది, పేమెంట్ బ్యాంక్ ఏది లేదు. స్కిప్ చేస్తారు, మేబీ తొందరలో రావచ్చు. నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అకౌంట్ ఉంది కాబట్టి. కోటక్ మహీంద్రా బ్యాంక్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ చూసే కేకేబీకే నుంచి చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. డన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా బ్యాంక్ సేవ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సేవ్ అయిన వెంటనే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అది ఇవ్వచ్చు, లేకపోతే మీ కస్టమర్లు కూడా ఇవ్వచ్చు. డబల్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, నా మొబైల్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ కొడుతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫెనిఫీచర్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అది ఎక్కడ యాడ్ అయిందంటే ఇక్కడ చూడండి. ఓకే, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫెనిఫీచర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మనకు మెసేజ్ వచ్చింది మన అకౌంట్ యాడ్ అయినట్లు. ఇక్కడ చూసారంటే ఫెనిఫీచర్ యాడ్ అయిపోయింది కదా, ఇక్కడ చూసారంటే మనీ ట్రాన్స్ఫర్ షో అవుతుంది. ఒకవేళ డిలీట్ నచ్చలేకపోతే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ హిస్టరీ కూడా కనిపిస్తుంది. మనకి అమౌంట్ పంపించినది ఆల్రెడీ నేను 100 రూపీస్ పంపించినాను కూడా. మళ్ళీ మీకోసం వీడియో కోసం నేను మళ్ళీ 100 రూపీస్ పంపిస్తున్నాను. ఇక్కడ చూసారంటే మనీ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మొత్తం అకౌంట్ నేమ్ డీటెయిల్స్ మొత్తం షో అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, 1-2 సార్లు. ప్లీజ్ చెక్ దిస్ అకౌంట్ డీటెయిల్స్ అని కూడా చూపిస్తారు. అదేవిధంగా ఐఎంపిఎస్ సెలెక్ట్ చేసుకుంటే నెట్ వద్దు, నెట్ అయితే 24 అవర్స్లోకి వస్తుంది. మనకు ఛార్జెస్ కూడా తక్కువ పడుతుంది. కానీ
మీరు ఐఎంపిఎస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఛార్జెస్ ఒక 10 పైసలు 20 పైసలు ఎక్కువ ఉంటే కూడా ఇన్స్టెంట్లీ వస్తుంది. చూడండి మీకు కూడా మెసేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ చూడండి అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. మినిమం 100 రూపాయలు ఎంటర్ చేసేసి ట్రాన్స్ఫర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి అడుగుతుంది చూడండి అకౌంట్ నెంబర్ కరెక్టా, ఐ షూర్ అంటుంది, కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మా క్యాన్సిల్ అడుగుతుంది. నేను కన్ఫర్మ్ ఇస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది, ఇన్స్టెంట్లీ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే ఐఎంపీ సక్సెస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ చూసారా, ఇన్స్టెంట్లీ మనకు మెసేజ్ బ్యాంక్ తరఫున రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా సునాయాసంగా మనం మన కమిషన్ని బ్యాంక్ మూవ్ చేసుకోవచ్చు. ఐడీలు కావాలంటే వాట్సాప్ చేయండి, సంప్రదించండి. ఐడి ఫ్రీగా ఉంది. మీరందుకు మీరే ప్లే స్టోర్ వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకునేసి ఇబ్బంది పడి నా దగ్గరికి వచ్చి నేను హెల్ప్ చేయలేను. మన దగ్గర డిస్ట్రిబ్యూటర్ ఐడి, రీటైలర్ ఐడి ఫ్రీగానే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ క్యాష్ విత్డ్రాల్ ఏ విధంగా చేయాలనేసి కూడా ఈ కంపెనీలో నేను చెప్పిండాను. కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసినాను. ఆల్రెడీ ఈ కంపెనీలో వాడుతున్న రీటైలర్కి డిస్ట్రిబ్యూటర్కి తెలుసు. ఈ కంపెనీ నేమ్ వచ్చి రిచ్ పే. ఎందుకు ఫస్ట్ చెప్పలేదంటే చాలామంది ప్లే స్టోర్లో వేసి డౌన్లోడ్ చేసుకుని ఇబ్బంది పడుతున్నారు, అందుకోసం చెప్పలేదు. ఈ కంపెనీ నేమ్ వచ్చి రిచ్ పే. ఆల్రెడీ అన్ని సర్వీసుల గురించి చెప్పినాను కూడా. ఇక్కడ సెటిల్మెంట్ ఏఐపిఎస్ సెటిల్మెంట్ మాత్రం చెప్పుకున్నాను. అది కూడా మేబీ తొందరలో వస్తుంది వీడియో. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మల్టీ రీఛార్జ్ బిజినెస్ చేసి సంపాదించవచ్చు. చాలా అంటే చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మల్టీ రీఛార్జ్లో మనం ఎక్కువ సంపాదించవచ్చు కూడా. నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, రికమెండ్ చేస్తున్నాను. మీరు కూడా ఆన్లైన్ బిజినెస్ ఏదో ఒకటి చేసి మీరు సంపాదించండి. ఇప్పుడు చాలా కష్టం అమౌంట్ మనం బయట వెళ్ళి సంపాదించడం కూడా. ఓకేనా, ఇంటి దగ్గర నుంచే మనం 10-20 సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ అప్లికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ చేయండి. కాల్స్ చేయదండి, చాలామంది కాల్స్ చేస్తున్నారు. నేను రిప్లై ఇవ్వకుండా వాట్సాప్ చేస్తే ఇమీడియట్లీ రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకోసం నేను చాలా రిస్క్ తీసుకుని వీడియో చేసినాను. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐడీల కోసం సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.